ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కూడికకు చేరువచ్చిన దైవ ప్రియులందరూ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలోంచి ప్రభు యొక్క సంగతిని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవి. దావీదు రచించిన చివరి మాటలు ఇవి. ఇక్కడ చాలా మంది అటెండ్ అయ్యారండి. వాళ్ళ లిస్ట్ నేను చెప్తాను. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అని చదవకుండా యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం ప్రభు మనకిచ్చిన సమయంలో సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో ప్రభు ఆత్మ వ్రాయించిన మాట, దావీదు రచించిన చివరి మాటలు ఇవే అనే మాట చూస్తాం. మన జీవితంలో ప్రభు మనల్ని నోరు తెరిచిన దినం మొదలుకొని ప్రభు మనల్ని పిలిచేంత వరకు కూడా మన విశ్వాసంతో ఆత్మ ద్వారా పలికే మాటలు రికార్డ్ చేయబడతాయి. అయితే మనందరి జీవితాల్లో చివరి మాటలు ఉంటాయి అనేది జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకప్పుడు మనము రోమా 3:19 ప్రకారం శిక్షకు పాత్రులం, నోరు ముయ్యబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారు, దినమేళ్ళ వధించబడిన వారు. రోమపత్రిక 8లో మాట్లాడుతూ వచ్చాడు. 37వ వచనం దగ్గర చెప్తూ అన్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా ఖడ్గమా నా గొర్రెల కాపురి మీద సాకారి మీద పడుము అనే విశ్వాస న్యాయం జకర్యా గ్రంథంలో వ్రాయబడినట్లుగా జకర్యా గ్రంథం 13:7లో రాయబడినట్లుగా ఖడ్గము ఎప్పుడైతే మన మీద నుంచి కాపరి మీదకి వెళ్ళిందో కాపరి గొర్రె వలె మౌనమైపోయాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 8లో ఫిలిప్పు నపుంసకునికి సువార్త చెప్తూ చెప్పాడు, ఆయన గొర్రె వలె వదకు తేబడిను. 32 బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండును అలాగైనా నోరు తెరవకుంది. మౌనంగా ఉండవలసింది మనం, శిక్షకు పాత్రమైన మనం, వదకు సిద్ధమైన గొర్రెలం, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఉండేవారం. అయితే ఆయన మన నోరు తెరవటానికి యెషయా గ్రంథం 53లో ఆయన నోరు తెరవకుండా అయిపోయాడు. యెషయా గ్రంథం 54:1లో మనల్ని నోరు తెరవమని చెప్పి జయగీతం ఎత్తమన్నాడు, జయకీర్తన పాడమన్నాడు, భయపడొద్దు అన్నాడు, సిగ్గుపడొద్దు అన్నాడు, లజ్జపడనక్కర్లేదు అన్నాడు, నీవు నీ బాల్యకాలపు వైధవ్యపు నింద మరుచుదు అన్నాడు. ఇలాగూ ప్రభు నోరు తెరిచాడు మన జీవితంలో. ఎప్పటి నుంచి అయితే మనం నోరు తెరవటం ప్రారంభించామో అప్పటి నుంచి మన విశ్వాస జీవితం అనే కెరీర్ స్టార్ట్ అయింది అన్నమాట. విశ్వాసం వల్ల జీవించుట అనే అనుభవం స్టార్ట్ అయింది. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5 ప్రకారం అంధకారంలో నుండి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అని వ్రాయబడినట్లుగా ఆ సువార్త ప్రకాశం మన హృదయాల్లో ప్రకాశించింది మొదలుకొని మనము విశ్వసించి మాట్లాడటం స్టార్ట్ చేసాం. 4:14. అయితే మన జీవితంలో చివరి మాటలు ఉంటాయి. ఆ రోజు దాకా మనం మాట్లాడుతున్నవన్నీ దేవోక్తులే కావాలి. దేవోక్తి అంటే అర్థం ఏంటంటే, దేవోక్తి అంటే అర్థం ఏంటంటే 2వ వచనం, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అనే మాట. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. చూడండి,
రక్షించబడినది మొదలుకొని మనం విశ్వసించి మాట్లాడలేదు. అయితే కృపను సత్యంగా గ్రహించి మొదలుకొని సువార్త మనలో ఫలించింది. కొలస్సీ 1:6 ప్రకారం కదా. సువార్త ఫలించినప్పటి నుంచి మనం విశ్వాసం వల్ల జీవిస్తున్నాం. విశ్వాసం వల్ల మనం జీవిస్తున్నామంటే విశ్వసించి మాట్లాడుతున్నాం, లేదా విశ్వాసంతో పలుకుతున్నాం. విశ్వసించి మనం పలుకుతున్న ఆ దినము నుండి మన చివరి మాటలు ప్రభు రికార్డ్ చేసేంత వరకు, లేదా మన చివరి మాటల వరకు మనము దేవోక్తులే పలకాలి. అంటే ప్రభు ఆత్మ మన ద్వారా పలకాలి. ఆదికాండ గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. ఆదికాండము 40 ఆదికాండ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతున్నాం చూడండి. 9వ అధ్యాయం 49వ అధ్యాయం 33 చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. యాకోబు తన యొక్క చివరి మాటలు, ఈ మాటల్ని ఏమని రాశాడంటే అంత్య దినముల్లో సంభవింపబో సంగతులు అన్నాడు. 49:1. సో దేవోక్తికి మరొక పేరు ఏంటంటే ఆత్మ ద్వారా పలుకుట, సంభవించబో సంగతులను పలుకుట. యోహాను సువార్త 16:13 తెలుసు కదా. అయినా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్తిలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అని రాయబడి. ప్రభునందు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే మనం నోరు తెరిచిన ప్రతిసారి సంభవించబో సంగతులు పలకొచ్చు. ఆత్మ ద్వారా మాట్లాడుతున్నవాడు, దేవోక్తి మాట్లాడుతున్నవాడు సంభవించబో సంగతులను పలుకుతాడు. కాబట్టి గమనించండి అన్న, ఈయన అడ్మిట్ చేయండి ఒకసారి. అడ్మిట్ ఆత్మ ద్వారా పలికేవాడు సంభవించబో సంగతులను పలికేవాడు. మీకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు అంత్య దినాల్లో కుమారులకు సంభవించేవన్నీ చెప్పాడు అన్నమాట. సో దీనిని ఏం రాశాడు హెబ్రీ పత్రికలో, అది కూడా చదువు. హెబ్రీ పత్రిక అందరూ వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకొని వాళ్ళదే వెయిటింగ్ రూమ్లో పెడతారు. మళ్ళీ నాకు మెసేజ్ పెడుతున్నారు, నన్ను గెంటేశారు అని. మిమ్మల్ని ఎవరు గెంటేయట్లేదు, మిమ్మల్ని వెయిటింగ్ రూమ్లో పెడుతున్నారు. గెంటేయటం అంటే ఏంటంటే రిమూవ్ చేయటం. రిమూవ్ చేస్తే ఈ రోజంతా మీరు జాయిన్ అవ్వలేదు జూమ్ మీటింగ్లో. వెయిటింగ్ రూమ్లో ఎందుకు పెడుతున్నారంటే ఈ మీటింగ్కి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఆ రూల్స్ ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ అందరూ వీడియో ఆన్ చేసుకోవాలని పెట్టుకుంది. అది కొంతమంది ఫస్టే అవకాశం అడిగి జాయిన్ అయ్యారన్న. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న సమస్యల గురించి. వాళ్ళని మినహాయించి ప్రతిరోజు అనుకోకుండా ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు తప్ప వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాతే మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాయి. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు మిమ్మల్ని వెయిటింగ్ రూమ్లో పెట్టినా మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీరు చేసే దాన్ని బట్టి మేము కూడా ఫీల్ అవ్వట్లేదు, కాబట్టి మీరు ఫీల్ అవ్వదు. మీకు ఆడియో వాస్తవంగా రాదు, కానీ మీరు నేర్చుకునేదాకా తెలుసుకునేదాకా ఆడియో పంపిస్తున్నారు. దయచేసి అందరూ కూడా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. వచనం 27 చదువుదాం. హెబ్రీ 11:27 చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులను ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని ఏం చేశాడండి? దేవునికి నమస్కారం చేశాడు. ఇలా చెప్తాను,
దేవోక్తి పలికాడు, ఆత్మ ద్వారా పలికాడు, సంభవించే సంగతులు చెప్పాడు. ఇలా చెప్పుకుందాం. ఒక్కొక్కని ఆశీర్వదించాడు. బ్రదర్ నితిన్ వీడియో ఆన్ చేసుకో, మైక్ ఆన్ అవుతుంది. హెబ్రీ పత్రికలో ఆశీర్వదించాను అనే మాట చూస్తుంది. సో ప్రభు మనకి విశ్వసించి మాట్లాడే నోరు ఎందుకు ఇచ్చాడంటే ఆశీర్వదించడానికి ఇచ్చాడు. దేవోక్తులన్నీ కూడా ఆశీర్వచనాలే, ఆత్మ ద్వారా పలికే మాటలన్నీ ఆశీర్వచనాలే. పరిశుద్ధాత్మ పేరిట ఎవరు శాపవాక్యాలు పలకలేరు. పరిశుద్ధాత్మ పేరిట ఎవరు శాపవాక్యాలు పలకలేరు. ఎందుకంటే పేతురు 1:12 ఏం రాశాడు? పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన అన్నాడు కదా. పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన. సువార్తను ఏమన్నాడు? రోమ 15:29 సువార్త ఆశీర్వాదము అన్నాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ద్వారా మనం శాపవాక్యాలు చెప్పలేం. పరిశుద్ధాత్మ ద్వారా మనం సువార్త ఆశీర్వాదం మాత్రమే చెప్తాం. కాబట్టి రక్షించిన దినం మొదలుకొని మన చివరి మాటల వరకు, ప్రభు వచ్చేంత వరకు మన అన్ని మాటలు దేవోక్తులైతే, మన అన్ని మాటలు సంభవించబో సంగతులైతే, మన అన్ని మాటలు ఆత్మ ద్వారా పలికే మాటలైతే అవన్నీ ఆశీర్వచనాలే అని మనం గమనిస్తాం. ఆశీర్వాదము పలుకుట, బ్లెస్సింగ్ వర్డ్స్, ప్రీచింగ్ ది గాస్పల్, క్రీస్తునందు ఉన్న వాటిని గురించి మాట్లాడటం అన్నమాట. యోహాను 16:14 చెప్పినట్టు. కాబట్టి ప్రియులారా, ఆ యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన వచనంలో ఏముంది? యాకోబు దేవుని చేత, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై అనే మాట ఉంది. దావీదు ఎవరు? అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన వాని నోటి వెంట ఏం రావాలి? దయగల మాటలు రావాలి. తల మీద అభిషేకం, పెదవుల మీద దయారసం. తల మీద అభిషేకం, పెదవుల మీద దయారసం. 45వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 45వ కీర్తన చూడండి, వచనం 7. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆ మాట చూడండి, 7వ వచనం. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇదే మాట హెబ్రీ 1:9 కూడా రాయబడింది. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. 2వ వచనంలో ఏముంది? నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. సో అనాయింటెడ్ నుంచి మనం ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ని వినాలనుకుంటాం కదా. అభిషేకించబడిన వాడు ఏం మాట్లాడతాడని ఆశపడతాం. కానీ అభిషేకించబడిన సౌలు ఏం మాట్లాడాడు? అభిషేకించబడిన సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో మనకు గొలియాతు కనపడతాడు. గొలియాతు గురించి ఏం రాయబడిందంటే 17వ అధ్యాయం వచనం 43లో దేవతల పేరిట దావీదును శపిస్తున్నాడు. అంటే ఏ దేవతల పేరిట అయితే గొలియాతు దావీదును శపిస్తున్నాడో అదే దేవతల దగ్గరికి ఎవరు వెళ్ళారు? అభిషేకించబడిన వాడు వెళ్ళారు. కాబట్టి చాలాసార్లు అనాయింటెడ్ అని మనం కొంతమంది గురించి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. వీరి తల మీద అభిషేకం ఉంది కదా, వీరి పెదవుల మీద దయారసం ఉంటుంది అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? చాలా కఠినంగా మాట్లాడు. ధ్యానం చేస్తే 45వ కీర్తనలో మన ప్రభు ఎవరని రాశాడంటే, మన ప్రభు ఎవరు? ఈ రాజు నీ ప్రభు అని రాశాడు. 45వ కీర్తనలో మన ప్రభు ఎవరంటే 11లో చూస్తున్నాం, రాజు అనే మాట చూస్తున్నాం. అభిషిక్తుడు, రాజు, అభిషేకించబడినవాడు. రాజు ఏం మాట్లాడాలి? అభిషేకించబడినవాడు ఏం మాట్లాడాలి?
దయగల మాటలు మాట్లాడాలి, గ్రేసియస్ వర్డ్స్ రావాలి, దేవోక్తులు, ఆత్మ ద్వారా పలికే మాటలు, ఆశీర్వచనము, సంభవించబో సంగతులు ఇప్పుడే చెప్పుకుంటున్నాం. అతని నోట కృపగల మాటలు రావాలి. లూకాసు వార్త 4 ఇదే సందర్భం గురించి రాస్తూ ఏం చెప్పాడు? కృపగల మాటలకు ఆశ్చర్యపడి అనే మాట 22వ వచనంలో చూస్తున్నాం. లూకా 4:22లో ఇదే మాట గురించి రాస్తూ అన్నాడు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు. ఇంగ్లీష్లో రాశాడు గ్రేషియస్ వర్డ్స్ అని రాశాడు. ఆలోచన చేయండి, మన చివరి మాటల వరకు కూడా మనం సంభవించబో సంగతులు పలుకుదుము గాక, ఆత్మ మన ద్వారా మాట్లాడును గాక, ఆశీర్వాదమును మనం పలుకుదుము గాక. మాత్రమే కాదు, మనము నోరు తెరిచిన ప్రతిసారి కృపగల మాటలు మన నోట వచ్చునుగాక. అందుకే మన ప్రియ ప్రభు 54లో ఈ అథారిటీ మనకి ఇవ్వటానికి 53లో ఆయన బొచ్చు కత్తిరించు అనే గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో, ఆయన వదకు సిద్ధమైన గొర్రెవెలే ఆయన మౌనమై. ఎప్పుడైతే మనం ఇలా మాట్లాడతామో, తెస్సలోనిక పత్రికలో చెప్పినట్లుగా మాట కార్యసాధకమయ్యే మాట అని చెప్పాడు. తెస్సలోనిక పత్రికలో 1:4లో మా మాట మీరు అంగీకరించారు అని చెప్పాడు. 2:13లో ఆ మాట కార్యసిద్ధి కలిగిస్తుంది అని. కాబట్టి ఏదో మనం మాట్లాడడం కాదు, మనం మాట్లాడిన ప్రతి మాట కార్యమైపోవాలి. ఆ మాటలే మాట్లాడటానికి ప్రభు మనల్ని రక్షించాడు. ఎఫెసీ 2:10 ఆయన మనలను క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టించాడు. మీరు చెప్పండి, మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎంతమంది చెవి మునిగింది? చెవి నీటిలో చెవి ఎవరిదాన్ని మునిగిందండి బాప్తిస్మం తీసుకున్నప్పుడు? పీక దాకా బాప్తిస్మం తీసుకున్నారండి. చెవి మునిగింది కదా, నోరు మునిగింది కదా, చేతులు మునిగాయి కదా. అంటే మన చెవి మరలా నూతనంగా సృష్టించబడింది. ఏం వినటానికి? ఒక 3 వారాల క్రితం ఆదివారం వర్తమానం వచ్చింది అన్నమాట మా సంఘంలో. ఏమొచ్చిందంటే, జగన్నాథపురం సంఘంలో మనం చెడ్డ సమాచారం వినటానికి సృష్టించబడలేదు, మనము సువార్త మంచి పదార్థం వినడానికి సృష్టించబడ్డామని వచ్చింది. ఈ ఉదయకాలం ఇలా చెప్పుకుందాం, మనం క్రీస్తునందు నూతనంగా సృష్టించబడింది. ఎందుకంటే ఏదో మాటలు మాట్లాడడానికి కాదు, కార్యాలు జరిగే మాటలు మాట్లాడటానికి. కొంతమందికి అలవాటుగా మాట చెప్తారు, మాటలు వేరు పనులు వేరు అంటారు కదా. నేను ఒక మాట అడుగుతాను, మాటలు వేరు పనులు వేరా? మాటలు వేరు పనులు వేరు కాదు. పనులన్నీ మాటల్లో ఉంటాయి. మీ మాట కృపగల మాట అయితే అది కార్యసిద్ధి కలిగించే పనే, కార్యసిద్ధి కలిగించే మాట. మీ మీ నోట చెడు మాట వస్తే దీనివల్ల కూడా దుష్టక్రియ జరిగిద్ది. అంటే వర్డ్స్ అనేవి వర్క్స్లోకి వెళ్ళిపోతాయి, వర్డ్స్ అనేవి వర్క్స్లోకి వెళ్తాయి. మీ వర్డ్స్ గ్రేషియస్ వర్డ్స్ అయితే దీని ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. మీ మాటలు చెడ్డ మాటలు అయితే ఆ మాటల వల్ల పర్లేదాన్ని ఆ మాటల వల్ల దుష్టక్రియలు జరుగుతాయి. అందుకని ఏమన్నాడు, మీరు శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వారితో చెప్పువాడు దుష్టక్రియల్లో పాలువాడవుతాడు. 11వ వచనం యోహాను 2వ పత్రిక. ఓకే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవోక్తి అంటే మీరు మాట్లాడిన మాట కార్యమవుతుంది. కొందరు ఏమనుకుంటారు, మాటలు బోల్డ్ అని చెప్తారులేండి, చేతలు చేయండి అంటారు. దానికి నిరాశ పడకండి. నిరాశ పడకుండా ఈ మాట చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4లో ఏం చెప్పాడు? దేవుని రాజ్యం మాటలు కాదు శక్తి అన్నాడు. అవునా? 20వ వచనం, దేవుని రాజ్యం మాటలు కాదు శక్తి అన్నాడు. దేవుని రాజ్యం ఎవరు? మనమే కదా. దేవుని రాజ్యం మనమేనా? మరి మనం మాట్లాడితే మాటలేనా? ఒకప్పుడు ఒక ఆయన ఇలా అనేవాడు అన్నమాట, ఏమని? మాటలు ఎన్ననే చెప్తారు, చేతలు ఏం జరుగుతాయి అనేవారు. దేవుడు ఏం చేస్తాడు? మన నోట వచ్చిన ప్రతి మాట కార్యం చేస్తాడు.
నేను అలా అంటాను, మనం రాజులం కదా, మనం ఆజ్ఞాపించాలి. సేవకులు ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు సేవకులు ఎవరు చెప్పండి? మీరు రాజులైతే సేవకులు ఎవరు? దూతలు. తన దూతలను వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని రాశాడు కదా. ఎవరి గురించి రాశాడు ఈ మాట? అదే హెబ్రీ 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడివారి కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. కాబట్టి ఈ మాటలన్నీ క్రీస్తు గురించి వ్రాయబడ్డాయి, అంటే నా గురించి వ్రాయబడ్డాయి. క్రీస్తు ఎట్టివాడు ఈ లోకంలో, నేను అట్టివాడినై ఉన్నాను కనుక ఇదిగో ప్రియమైన సోదరుడా, నీ గురించే వ్రాయబడింది ఈ మాట. ఏమని రాయబడింది? ఎప్పటికప్పుడు దూతలను సేవకులుగా చేసుకునేవాడు అని వ్రాయబడింది. దూతలను సేవకులుగా చేసుకునేవాడు. ఏమని రాశాడు? 7వ వచనం. తన దూతలను వాయువులనుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని రాశాడు. మన రాజు అనే సంగతి మర్చిపోతే ఏం చేస్తాం? ఇలా చేస్తాం చూడండి. జూమ్ మీటింగ్లో వాక్యం వినకుండా మానేశారన్నమాట కొంతమంది. ఇలా అనుకుంది. ఎందుకు మానేశారంటే నాకు ఆ టైంలో చాలా పనులు ఉంటున్నాయి, ఆ పనులన్నీ ఆగిపోతున్నాయి అని. ఇది భ్రమ, ఇది వాస్తవం భ్రమ. గలతీ 3:1. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయని ప్రభు చెప్పాడు కదా. ఆజ్ఞాపించాలంటే ఏం కావాలా? విశ్వాసంతో మాట్లాడే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చేది జూమ్ మీటింగ్, హెబ్రీ 3:6. ఆ నిరీక్షణ ఇచ్చేదే జూమ్ మీటింగ్. కానీ మీరు భ్రమపడిపోయారు అన్నమాట. కలవరపరిచేవాడు మిమ్మల్ని భ్రమపెట్టేశాడు. గలతీ 3:1. నువ్వు అలా కూర్చొని వాక్యం వింటే ఈ పని ఎవరు చేస్తారు? నువ్వు వెళ్ళిపోతే మీటింగ్స్కి అక్కడ పనులు ఎలా అవుతాయని మీకు చెప్తానేనండి. మీరు చేసే పనికి, మీ నోట నుండి వచ్చే మాట చేసే పనికి చాలా తేడా ఉంటుంది. మీరు చేసే పని వాస్తవంగా లెక్కలోకి రాదు. మీ నోట నుండి వచ్చే మాట ద్వారా జరిగే పని లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఐగుప్తులో ఇశ్రాయేలీలు చేసిన ఎటకలు లెక్కలోకి రావు. ఎందుకంటే అప్పుడు వారు రాజుల్లాగా, యుద్ధ సన్నద్ధుల్లాగా, తులసి 2:5 యోగ్య ప్రవర్తన కలిగి, పేతురు 3:6 భయము లేకుండా, బెదురు లేకుండా మాట్లాడిన వాళ్ళు కాదు. అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు? 13వ అధ్యాయం నిర్గమకాండలో ఏమన్నాడు? మొదటి వచనం, వారు దాస్యపు గృహంలో ఉన్నారు అన్నాడు. వాళ్ళకి మినిస్ట్రీ దేంతో జరిగింది? కర్రగడ్డి కొయ్యకాలు. కర్రగడ్డి కొయ్యకాలు ఏమైంది? కాలిపోతుంది. కాబట్టి వారు అప్పుడు చేసిన పని ఏది లెక్కించు. కాబట్టి విశ్వాసంతో మీరు మాట్లాడడం ద్వారా జరిగే పని మాత్రమే మిగిలిద్ది. విశ్వాసంతో మీరు మాట్లాడాలంటే మీ మనస్సులో ఒక తీర్మానం చేసుకోండి. సాతానుగాడు భ్రమపరిచేవాడు ఏమంటాడంటే, నువ్వు వాక్యం వింటానికి కూర్చుంటే ఈ పనులు ఎక్కడవుతాయి, నువ్వు వాక్యం వినేస్తే ఈ పని ఎవరు చేస్తారంటాడు. అసలు ఈ పని లెక్కించబడదని తెలుసుకోండి. అది ఏదైనా వంట కావచ్చు, ప్రయాణం కావచ్చు, ప్రయత్నం కావచ్చు, ఏదైనా వాక్యం వినటమే ఉత్తమమైంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాసినట్లు 42లో ఉత్తమమైనది మీరు కానీ చేస్తే, అసలు మీరు ఇప్పుడు ఒక పనే చేద్దాం అనుకుంటున్నారు, మీ ద్వారా దేవుడు 10,000 పనులు జరిగిస్తాడు. ఆ రెఫరెన్స్ కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏం రాశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏం రాశాడు? 10,000 మాటలు అని రాశాడు. చూడండి, 14వ అధ్యాయం 19 వచ్చింది. 14:19 10,000 మాటలు అన్నాడు. ఈ 10,000 మాటలు ఏమని రాశాడు? ఈ 10,000 మాటలు వచనం 2 మర్మములు అని రాశాడు. ఈ 10,000 మాటలు మర్మములైతే, ఈ 10,000 మాటలు మర్మములైతే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసు? వీటిని గొప్ప కార్యములు అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వచనం 11లో మర్మములు అనే దగ్గర ఏమ రాశాడు? గొప్ప కార్యాలు అన్నాడు. ఎన్ని కార్యాలు చెప్పండి? 10,000 కార్యాలు. 10,000 కార్యాలు మాట్లాడితే జరుగుతాయి. మాట్లాడకుండా ఆటంకపరిచేది ఒక పని మాట్లాడటాన్ని నిర్లక్ష్యం చేయిస్తుంది. దయచేసి వినాలా. తెస్సలోనిక పత్రికలో ఏమన్నాడు?
ఆత్మను ఆర్పకుడి. నెక్స్ట్ చెప్పాల. ఆత్మను ఆర్పకుడి, ప్రవచనం నిర్లక్ష్యించు. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడే అన్నాడు కదా. అంటే మనం పనుల్లో పడిపోయి ఏం మర్చిపోతాం? విశ్వాసంతో మాట్లాడటం మర్చిపోతాం. ఎవరికైనా జరిగింది అలాంటిది ఎప్పుడైనా? మీరు బాగా బిజీ మైండ్ సెట్లో ఉన్నారనుకోండి, మీరు వాక్యం వినటానికి ఏం చెప్తారు? అరే బాబు ఇన్ని పనులు ఉన్నాయి, ఈ రోజుకి నేను అటెండ్ అవ్వనులే, సత్యనారాయణ బ్రదర్కి ఏం చేద్దాం అన్న, అది కాదన్నా ఇది కాదు, అది కాదు ఇది కాదు, మీరు ఆగండి నేను ఆడియో పంపించేస్తున్నా అంటాడు. అంతేనా? ఎందుకంటే మీ మీద ఆయనకి కనికరం ఉంది, ఆయన జాలిగలవాడు, దయగలవాడు, శాంతమూర్తి. ఓకే, అందుకని ఆయన ఆడియో పంపిస్తాడు. మీ పని మైండ్ సెట్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రవచించుటాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కానీ పనిని నిర్లక్ష్యం చేయండి. నేను చెప్పే పని ఏ పని? కాలిపోయే పని, వాక్యం వినకుండా అభ్యంతరపరిచే పని, విశ్వాసం వల్ల జీవించడానికి ఆటంకమైన పని. ఆ పనిని నిర్లక్ష్యం చేసి విశ్వాస వాక్యం పొందుకోండి. 10 రోమాపత్రిక 8. ఈ పని, ఈ వాక్యం మీ ద్వారా 10,000 మర్మాలు పలికిస్తుంది. ఈ 10,000 మర్మాలు గొప్ప కార్యాలు. కాబట్టి ఎవరైనా మార్తక్కలు మీ వైపు చూసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకోండి, మార్తక్క పిలిచి ఇలా చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయకు, నీ పని అంతా కాలిపోద్ది, కాలిపోని పని ఎలా చేయాలో నేను చెప్తాను, కూర్చోమన్నాడు. అబ్బే కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? వద్దురే జూమ్ మీటింగ్ అని మొదలెట్టాను. ఆడియో ఆన్ చేసుకొని నువ్వు పని చేసుకోవచ్చు కదా, వీడియో ఆన్ చేయాలా? అందరూ ఆన్ చేస్తున్నారా? అదిగో ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. అదిగో ఆ స్టీవెన్ రాజు గారు ఆన్ చేసాడా? అదిగో ఆ ఎప్సిబా అనే అమ్మాయి ఆన్ చేసిందా? లేదు కదా, నువ్వెందుకు ఆన్ చేయాలా అని మార్తక్క అనిద్దాన్ని. అప్పుడు మీరు చెప్పండి, దేవుని సన్నిధిలో వాక్యం శ్రద్ధగా వింటే నా నోట 10,000 మాటలు వస్తాయి. ఈ 10,000 మాటల ద్వారా దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేస్తాయి. కాబట్టి పౌలు గారు ఎలా చెప్పాడు? ఏం చెప్పాడు? దేవుని రాజ్యం మాటలు కాదు చెప్తోంది. కొంతమంది ధైర్యం ఏంటి? ఆయనలు మాట్లాడుకుంటూ ఉంటారులే, మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళు ఏం చేయరు, ఆడే ఉంటారు. చూడండి, 38 ఏళ్ల నుంచి ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. కానీ ప్రభు వచ్చి ఆయన విశ్వాసంతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు, స్వస్థపడగోరుచున్నావా అంటే వాడు ఏం చెప్తున్నాడు? వర్క్ చెప్తున్నాడు. స్వస్థపడాలంటే ఏం చేయాలని చెప్పేస్తున్నాడు వాడు. ఎందుకంటే వాడు ఆ వర్క్ మైండ్తో ఉన్నాడు అక్కడ. ఇదిగో కోనేరు కదులుతుంది, దేవదూత వస్తాడు, కోనేరు కదులుతుంది, మొదట ఎవడు దిగితే వాడికే స్వస్థత, నేను దిగాలనుకుంటున్నాను, నాకు ఎవడో లేడు, ఈ వర్క్ మైండ్తో ఉన్నాడు. చాలా కాలం నుంచి ఆ ప్రాసెస్నే అతడు తన మైండ్లో తిప్పుకుంటూ ఉన్నాడు అనమాట. యేసుప్రభు రాగానే యేసుప్రభు కూడా ఏం చెప్తున్నాడు? వర్క్ చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభుని ఏమనుకుంటున్నాడు ఈయన? ఆ కోనేటిలోనికి ఈయనే దింపుతాడు అనుకుంటున్నాడు. ఆయన కోనేటిలోనికి దింపడానికి రాలేదు, కోనేరు కార్యాన్ని సమాప్తం చేసి ఆయనే మన కోనేరు అవటానికి వచ్చాడు. దేవదూతల ద్వారా జరిగే ఆ యొక్క స్వస్థత కంటే ఇంకా గొప్ప కార్యం చేయడానికి ఆయనే వచ్చాడు. కానీ తెలియక మళ్ళీ ఆయనతోటి మనం ఏం చెప్తాం? ఏమేం చేయాలన్నీ పని చెప్పేస్తూ ఉంటాము. అనుకోకుండా నేను ఉదయకాలం మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీ అలవాట్లో నాకు కూడా మీరు పని చెప్పినా చెప్పేస్తారు. అంత బిజీ మైండ్లో ఉన్నారు చాలామంది. ఎందుకంటే యేసుప్రభునే తోటమాలి అనుకున్నారు కదండి. నన్నేమంటారు? ఆ చీపురెలగి అన్నయ్య నేను కొంచెం తుడిచేస్తాను, తర్వాత ఆ షాట్ అక్కడ పెట్టి అన్నారు అనుకోండి, నేను మొత్తం అన్ని పనులు చేసాక అమ్మ అన్నాలని చెప్తాను మీకు, అంతే. అంటే అంత బిజీ మైండ్, వర్క్ మైండ్ అనమాట. యేసుప్రభు వైపు చూస్తూ ఏడ్చేస్తూ మరియక్క ఏమంటుందంటే తోటమాల అనుకుంది అనమాట. తోటమాల అనుకుని యేసుప్రభుతో ఏమని మాట్లాడుతుంది? నీవు ఆయనను మోసుకొని పోయావా? కాబట్టి గుర్తించండి, మీరు రాజులు వర్డ్ మైండ్తో ఉండండి, వర్క్ మైండ్తో కాదు. ఓకే, వర్డ్ మైండ్. నేను మాట్లాడితే దూతలు సేవ చేస్తారు. మీకు ఇలా చెప్తే ఈ జూమ్ పరిచర్య కావచ్చు, దేవుడు ఇచ్చిన ప్రతి పరిచర్య, ఇదంతా వర్డ్ మైండ్ మినిస్ట్రీయే కానీ వర్క్ మైండ్ మినిస్ట్రీ కాదు. వర్క్ మైండ్ మినిస్ట్రీ అయితే అలసిపోతామండి, అస్తమాట అతిశయిస్తాం, ఎందుకంటే మనం చేస్తున్నాం కదా. కానీ వర్డ్ మైండ్లో లేకపోతే మాట్లాడటం ద్వారా జరిగే పరిచర్యలో సమస్త మహిమ దేవునికి వెళ్ళిపోయిద్ది. ఎందుకంటే
మనకిట్టి అధికారం దేవుడిచ్చాడు. వాళ్ళు అన్నారు, మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరిచారు. ఎస్, దేవుడు మనకి ఎట్టి అధికారం ఇచ్చాడు చూడండి. మీరు, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఎక్కువ ఆలోచిస్తున్నారు, తక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ మాట్లాడండి, తక్కువ ఆలోచించండి. ఎక్కడుందో వచనం? తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ అన్నట్టు మాట్లాడిన వాళ్ళకి మాట్లాడినన్ని కార్యాలు. అర్థమైందా? కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పు 14వ అధ్యాయంలో ఏమన్నాడు? మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి అని చెప్తూ వచనం 14లో మనస్సు ఫలవంతంగా ఉండకపోయినా మాట్లాడండి అన్న. కాబట్టి మీ మైండ్ ఏం చెప్తున్నా కూడా జస్ట్ స్పీక్ ఇట్ అవుట్, దాన్ని మాట్లాడండి. ఎందుకంటే మనం నమ్ముతున్నది మన మనస్సును కాదు, మనం నమ్ముతున్నది మన ప్రభువుని. ఇది ఎలా జరిగిద్దనే ఆలోచనను పక్కన పెట్టి ప్రభువు చెప్పాడు, నేను చెప్తున్నాను, ప్రభువు అన్నాడు, నేను మాట్లాడుతున్నాను. దేవోక్తి అంటే ఇదే, ఆత్మ ద్వారా పలుకుట, సంభవించబో సంగతులు పలుకుట, ఆశీర్వాదమును పలుకుట. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం కదా, కార్యసిద్ధి కలిగించే మాటలే పలుకుట, కృపగల మాటలు పలుకుట. ఇప్పుడు మనం నెక్స్ట్ అధ్యాయానికి వస్తున్నాం, అదే నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాం. నెక్స్ట్ పాయింట్లో దావీదు టీంలో గనులైన 30 మంది ఉన్నారు కదండి. గనులైన 30 మంది ఉన్నారు. నాకు తెలిసి నిన్నే ఎవరో వాక్యం చదివేసుకొని ఉంటారు. ఈ పేర్లన్నీ చదవటం కష్టమని మీలో ఎవరు బైబిల్ చదువుతారంటే ఎవరు బయటికి రాలేదు. ఎందుకంటే ఈ చదివితే నేను అనవసరంగా దొరికిపోతాను ఎందుకులే అని చదవని వాళ్ళు ఉంటారు. కానీ సిస్టర్ గారు తెగించి ఇవన్నీ చదివారమ్మ. ఇప్పుడు మీరు అవన్నీ చదవద్దు, కానీ ఇందులో ఒక మాట ఉంది చూడండి, వచనం 19 చూడండి. ఆ 30 మందిలో ఘనుడు, ఆ 30 మందిలో ఘనుడు, కానీ ఆ ముగ్గురితో సమానుడు కాదన్నాడు. అంటే దావీదు టీంలో ఎన్ని ప్రైజులు ఉన్నాయి? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంది. మిగిలిన 30 మంది ఉన్నారు, కానీ ప్రతిసారి ఏం రాశాడు? వీళ్ళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ చెందలేదు అని రాశాడు. అంతేనా? రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కూడా ఎన్ని ప్రైజులు ఉంటాయి? మీరే చెప్పండి. ఫస్ట్ ప్రైజ్కి ఏమి ఇస్తారు సాధారణంగా? ఒలింపిక్స్లో కానీ గేమ్స్లో కానీ ఫస్ట్ ప్రైజ్కి ఏమి ఇస్తారు? గోల్డ్ మెడల్ అండి. గోల్డ్ ఇస్తారు. సెకండ్ ప్రైజ్ సిల్వర్ అండి. సిల్వర్. మూడవది బ్రౌన్స్ అండి. ఈ ఆర్డర్ ఎక్కడుంది చెప్పండి బైబిల్లో? ఫస్ట్ది బంగారం, 2 వెండి, 3 ఎత్తడి. దానియేలు గ్రంథంలో. ఎస్, దానియేలు గ్రంథం. కాబట్టి వినండి, దానియేలు గ్రంథంలో బబులోను రాజ్యాన్ని ఆయన నువ్వు రాజులకు శిరస్సు అని చెప్పాడు. నీ రాజ్యము రాజ్యమునకు శిరస్సు అని దానియేలు ద్వారా దేవుడే చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ప్రైజు బంగారమే, సెకండ్ ప్రైజు ఎత్తడే, వెండే, మూడో ప్రైజు ఎత్తడే. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందులో మీకు బంగారం వస్తుందా, వెండి వస్తుందా, ఎత్తడు వస్తుందా? ఓకే అన్నయ్య, ఇది నెబుకద్నెజరు గురించి కదా అనొచ్చు. ఇది నెబుకద్నెజరు గురించి కాదు. ఇది నెబుకద్నెజరు కూడా బయలుపరచబడని మర్మం దానియేలుకి దేవుడు చెప్పాడు 2వ అధ్యాయాన్ని. అంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా దేవుని యొక్క మర్మమే, ఇది దేవుని యొక్క మాటే. దేవుడు చెప్తున్నాడు ఏమన్నానంటే, ఫస్ట్ది గోల్డ్, సెకండ్ది సిల్వరు, మూడవది బ్రాంజ్ అన్నమాట. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఈ మూడింటిని రెడీ చేశాడు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి కావాలో మీరందరూ ఫస్ట్ ప్రైజ్ కోసం రెడీగా ఉండండి. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ప్రతిసారి ఏమంటాడు తెలుసా? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అయిపోయినాయి, మిగిలిన వాళ్ళు ఎవరు? గనులే, కానీ ఈ ముగ్గురులో ఒకడు కాదంటాడు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ నాది హోప్ నెంబర్ 1, హోప్ నెంబర్ 2 ఉంది, హోప్ నెంబర్ 3 సత్యనారాయణ గారు. అంటే నాకు బంగారం, హోప్ నెంబర్ 2కి వెండి, హోప్ నెంబర్ 3కి అంతేనా ఇత్తడే. అలా ఇక్కడ హోప్ నెంబర్ని బట్టి అక్కడ గోల్డ్ మెడల్ రావు. ఇక్కడ ఎవరు మాట్లాడితే ఎక్కువ కార్యాలు జరిగాయో వాళ్ళకే అక్కడ.
అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుంటారు? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. దైవ కృపను ఎవరు వ్యర్థం చేసుకోలేదో వాళ్ళే. అసలే పొద్దుటే మనల్ని అందరిని పిలిచి ఆయన మాట్లాడే గొప్ప అనుభవాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎవరు రేపు పొద్దుట? ఈ ముగ్గురులో ఒకరుగా ఉండరండి. కాబట్టి ఎప్పటికప్పుడు నిరాశ పడకూడదన్నమాట. ఆ దినము సమీపించటం మనం చూస్తున్నాం. హెబ్రీ 10:24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 అన్నాడు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. ఎందుకంటే ఈ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నేను చాలా బాగా మీటింగ్ అటెండ్ అవుతున్నాను, వాక్యం వింటున్నాను. మా పాస్టర్ గారే మీటింగ్కి రావట్లేదు, మా సంఘ పెద్దే వాక్యం వినట్లేదు, లేకపోతే ఫలానా సిస్టర్ వినట్లేదు. వాళ్ళందరూ కూడా ఎందుకు? ఇక్కడ పాస్టర్లు అందరూ అక్కడ పాస్టర్లు కాదు. అలవాట్లు అక్కడికి వచ్చాక కూడా దైవజనులు, అభిషక్తులు, రెవరెండ్, లూక్ బర్నబాసు అని ఏమంట దేవుడు, అందరూ ఒకటే. గుర్తుపెట్టుకోండి. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ పోయిన హెచ్చులు అక్కడ పనికిరావు. మేము ఎవరో తెలుసా? పాస్టర్ గారు అబ్బాయిని అంటే ఆడ కుదరదాడు. నేను పాస్టర్ అమ్మని అంటే అస్సలు కుదరదు. అక్కడ ప్రభు ఏం చెప్తాడంటే, ఆ ముగ్గురులో నువ్వు ఒకడు కాదంటాడు. అప్పుడు ఎక్కడైనా పర్లేదు, అక్కడైతే మాత్రం ఆ ముగ్గురులో ఒకడు కాదంటే, ఆ ముగ్గురులో ఒకవేళ మనం బాగా చిన్న చూపులు చూసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ ముందు మనకేమైద్దండి? అసలు ప్రైజ్ రాకపోతే అదొక బాధ అయితే, మనకంటే తక్కువవాడు అని మనం ఎంచిన వాళ్ళకి ప్రైజ్ వచ్చేస్తే అసలు అది ఎంత అవమానం. కాబట్టి ఆ దినమందు మీరు సిగ్గుపడకుండా ఉండాలనే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. యోహాను మొదటి పత్రిక 2:28. ఇప్పుడు మీరు స్పీడ్గా ఏం చేసేయాలని చెప్పి మా ఇంటికి వచ్చేయకండి. మీరు అక్కడే ఉండండి, విశ్వాసంతో మాట్లాడండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఆల్రెడీ మీ ద్వారా కార్యాలు స్టార్ట్ చేశాడు. మీరు ఇంకా ధైర్యంగా విశ్వాస వాక్యం వచనాలు పొందుకోండి, మాట్లాడండి. కొన్నిసార్లు ఇటువంటి ఉపదేశాలు వింటున్నప్పుడు ఉద్రేకం వచ్చిద్దండి. ఉద్రేకం వద్దు, ఉజ్జీవం కావాలి. సంఖ్యాకాండం 14లో మోషే కాలేబు యెహోషువలు వస్త్రాలు చింపుకొని మోషే మాట్లాడుతున్నప్పుడు ఉద్రేకంతో కొంతమంది బయలుదేరి వెళ్ళిపోయారు పని అని చెప్పి. అట్లా వెళ్ళొద్దు. ఒకసారి యాకోబులాగా నిలిచి ఆలోచన చేయండి. ఆదికాండం 32. అసలు ఏం జరిగింది నా ద్వారా ఇంతవరకు? ప్రయోజనకరమైన పని ఎంతవరకు జరిగింది? నా మాటలు జరిగించిన క్రియలేంటి? నా ద్వారా ప్రభు ఆత్మ చేస్తున్న కార్యాలేంటి? ఆలోచన చేయండి. వాటన్నిటిని ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంతకంటే దేవుడు ఇంకా ఎక్కువగా వాడుకునేటట్లు ప్రార్థన చేయండి. ఎందుకంటే రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ చెప్పేటప్పుడు ప్రభు ఎలా చెప్తాడో శాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అది కూడా చూద్దాం. ఎలా చెప్పాడు? 10వ వచనం. చేయి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకొని పోవరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రం జనులు అతని వెనుక వచ్చిరి. రైట్. ఇక్కడ ఏం రాశాడు? చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని వరకు. అంటే దేవుడు ఎలా వర్ణిస్తాడు తన కార్యాన్ని. ఈ బ్రదర్కి ఏమిచ్చాడు? వెండి ఇచ్చాడు కదా. మనం చదివిన సెకండ్ ప్రైజ్ అన్నమాట. ఈయన గురించి ఏం చెప్పాడు? చెయ్యి తిమ్మిరిగొని కత్తి కట్టుకునేదాకా యుద్ధం చేశాడని రాశాడు కదా. మన గురించి కూడా ఇలాగే ప్రభు చెప్తాడు. రేపొద్దున అందరి ముందు ఏం చెప్తాడంటే, ఈయనకి సెకండ్ ప్రైజ్ ఇచ్చేసాను అని రీజన్ చెప్పకుండా ఉండవు. రీజన్ చెప్తాడు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో చాలాసార్లు రీజన్స్ చెప్పం. ఎందుకు చెప్పమంటే అందులో కొంచెం అవకతవకలు ఉంటాయి. మనోడని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనుకోండి, రీజన్ ఏం చెప్తారు? మనోడని సెకండ్ ప్రైజ్ ఇస్తే రీజన్ ఏం చెప్తారు? చెప్పరు. కానీ ప్రభువు నీతిగల న్యాయాధిపతి అన్నాడు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి దానిని నాకు ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన రాకడను అపేక్షించే వారందరికి ఇస్తారని పౌలు గారు చెప్పారు. నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీరుస్తాడు? ఫస్ట్ ప్రైజ్ ఈయనకి ఎందుకు వచ్చింది చెప్పాడు చూడండి. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాడు, అందుకని వచ్చింది. అంతకంటే గొప్పోడు లేడు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఈయనకే. ఓకే.
ధర్మశాస్త్ర బోధలో లేకపోతే ధర్మశాస్త్రానికి లోనైన వారు ఎప్పటికప్పుడు కొంత చేసి ఇంత సరిపోద్దా అని అడుగుతారు. మీరు అడగొద్దు ఎప్పటికప్పుడు. సువార్తలో ఏం చేయాలంటే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అపరిమితంగా దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా పని చేసేసాం, రిలాక్స్ అయిపోదాం అని అనుకోకండి. ప్రభు పిలిచేంత వరకు వాడబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు పిలిచే ఆఖరి క్షణం వరకు కూడా మనం సువార్త చెప్తూనే ఉండాలి. దేవుడు మనల్ని వాడుకుంటూనే ఉండాలి. పక్కన పెట్టకూడదు. దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉండాలి. మేరలు కొలిచి ఇవ్వాలి, ద్వారాలు తెరవాలి, వాక్శక్తి అనుగ్రహించాలి. దేవుడు మనల్ని పరిగెత్తింపు చేయాలి. ఇదే మనం ఆశపడదాం. ఎందుకంటే ఎంత సరిపోతుందా అని అనొద్దు. ఎందుకంటే ఇంకొకడు మనకంటే ఎక్కువ పని చేసి అక్కడికి వచ్చేస్తాడు కదా. ఇది మంచి ఆలోచనే. ఎందుకంటే ఆ, రేపొద్దున వచ్చిన రిజల్ట్ మన ఊర్లోనే అనౌన్స్మెంట్ జరగదు. మొత్తం సమస్త పరిశుద్ధుల ఎదుట అనౌన్స్మెంట్ జరిగింది. అంతమంది ఎదుటిగానే ప్రభు యు ఆర్ ద బెస్ట్ బాబు అన్నాడు అనుకోండి, సాలిక తిరిగిలేదే. ఈరోజు ఎన్ని దుష్కీర్తులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది ఏమనుకున్నా, అపార్థం చేసుకున్నా, తిట్టినా, తిరస్కరించినా, దూషించినా, తోసివేసినా, ప్రక్కన పెట్టినా, విసర్జించినా, రేపు మాత్రం ప్రభు మనల్ని గోల్డ్ మెడల్ నీకే అన్నాడంటే చాలు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఎలా ఇస్తారు? కొరింథీ 2:5-10లో చెప్పాడు, క్రీస్తు న్యాయపీఠం అన్నాడు. దాన్నే బేమా సీట్ అన్నాడు. బేమా సీట్ అంటే అర్థం ఏంటంటే దానికి 3 మెట్లు సుమారు ఉంటాయి. 3 మెట్లు అన్నమాట. పెద్ద మెట్టు మీద గోల్డ్, చిన్న మెట్టు మీద వెండి పొందినవాడు, దానికంటే కింద మెట్టు మీద ఇత్తడి పొందినవాడు ఉంటాడు. మెట్లలో తేడా ఉంటది. మీరు చూడండి, దేవుడు రేపు పొద్దున మహిమలో తేడా ఉంటది. నక్షత్రానికి ఉన్న ఒక మహిమ ఇంకో నక్షత్రానికి ఉండదు. సూర్యునికి ఉన్న మహిమ చంద్రునికి ఉండదు. మాంసం అంతా ఒకే విధమైనది కాదు. చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు. పునరుద్ధానం అలాగే అని చెప్పాడు. మహిమలు అన్నిటికీ ఒకటే మహిమ లేదు. పునరుద్ధానం అలాగే అని చెప్పాడు. భూవస్తు రూపముల మహిమ వేరు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు అన్నాడు. పునరుద్ధానం అలాగే అన్నాడు. కాబట్టి పునరుద్ధానంలో అందరం లేస్తాం, కానీ అందరికి ఒకటే మహిమ ఉండదు. అప్పుడు ప్రవేశిస్తాడు హోప్ నెంబర్ 1 ఎవరు? నేనే అని మీరు అనుకోండి. ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకే అది ఇవ్వాలి. నేను కూడా ఆశపడుతున్నాను. అది నాకే ఇవ్వాలి. మీరు కూడా ఆశపడండి, అసూయ పడకండి. ప్రభు మిమ్మల్ని వాడుకుంటే ఖచ్చితంగా అది మీకు ఇస్తాడు. ఎందుకంటే ఈ దినం దేవుడు మీ ద్వారా పలకటానికి ఆత్మను సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చాడు, ఇవ్వలేదా? తీతుపత్రిక 3:6. సమృద్ధి అయిన ఆత్మను ఎందుకు ఇచ్చాడు? విశ్వాసంతో సమృద్ధిగా మాట్లాడతామని ఇచ్చాడు. మన ఆత్మను లోపల పెట్టుకొని మనం తిరిగేసామనుకోండి, తలాంతుని భూమిలో కప్పేసినోడికి మనకు తేడా లేదు. పరిశుద్ధాత్మను లోపలే ఉంచుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమి పని చేయకపోతే తలాంతునిస్తే భూమిలో దాచిపెట్టినోడికి మనకేం తేడా లేదు. పరిశుద్ధాత్మను మీకు సమృద్ధిగా ఎందుకు ఇచ్చాడు? దాన్ని మీరు ఏం చేయాలా? ఉపయోగించాలి. నేను ఇలా చెప్తాను. మ్యాథమెటిక్స్లో మీరు గమనించారా, చాలాసార్లు క్వశ్చన్ పేపర్స్లో కూడా మనకి హింట్లు ఇస్తాడు. హింట్ ఏమిస్తాడంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని ఇస్తాడు. మన క్వశ్చన్ పైన చదివేసి ఇది నాకు వచ్చింది అని చెప్పి వేరే ఫార్ములాని అప్లై చేసి దాన్ని ట్రై చేసే బదులు అక్కడ ఇచ్చిన రెఫరెన్స్ని యూజ్ చేయాలి. మ్యాథమెటిక్స్లో నాకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ 300కి 300 అన్నమాట, మొత్తం అవుట్ ఆఫ్ అన్నమాట. అందుకనే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, దేవుడు మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఎలాగున్నా ఆయన దగ్గర లెక్కల్లో మాత్రం ఖచ్చితంగా మనం పెర్ఫెక్ట్గా వచ్చేయాలి నెంబర్. దేవుని చిత్తమైతే మీలో కొంతమంది లెక్కల్లో సూపర్ స్టార్లు అందరూ అక్కడ లెక్కల్లో తేలిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆ రోజు చెప్తాడన్నమాట. మీకు నేను దేవుని ఆత్మని ఇచ్చాను, నువ్వు వాడుకోలేదు. నీకు ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చాను? వాసు గారికి ఇచ్చాను. నీకు ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చాను? సత్యనారాయణ గారికి ఇచ్చాను. చిక్కాల ఆనంద్ గారికి ఇచ్చాను. నీకు ఇచ్చినట్టు ఇచ్చాను. వాళ్ళు వాడుకున్నారు, నువ్వు వాడుకోలేదు. అందుకని నువ్వు ఎలా ఉన్నావు అని చెప్తాడు. కాబట్టి మీరు పొందిన దేవుని కృపను అన్నాడు, అలాగే మీరు పొందిన పరిశుద్ధాత్మను అన్నాడు. కాబట్టి ఆల్రెడీ మనం చేయటానికి కావాల్సిన దేవుడు మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ.
మనమేమో వంకలు చెప్పేసి అది లేదు కాబట్టి చేయలేదు, ఇది లేదు కాబట్టి చేయలేదు, అలా ఉంటే చేసేవాడిని, ఇలా ఉంటే చేసేవాడిని. దానియేల్ పాస్టర్ గారు అనేవాడు. ఎప్పుడు ఆయన చెప్పేవారు అన్నమాట. ఎవడో డోలు కొట్టడం రాక డోలు బాలేదనేవాడండి. అలాగా వాస్తవంగా పని చేయటం చేతగాక మనం పని చేయట్లేదు. పని చేయడానికి దేవుడు అన్నీ ఇచ్చాడు. వాటిని మనం యూజ్ చేయట్లేదన్నమాట. సో, మీకందరికీ చెప్తున్నాను. దేవుడు మీ ద్వారా సమృద్ధి అయిన పని జరిగించడానికి, సమృద్ధి అయిన కార్యాలు జరిగించడానికి, సమృద్ధిగా నడిపించడానికి సమృద్ధి ఆత్మనిచ్చాడు. ఆత్మ ప్రభువుని ఎలా వాడాలో తెలుసుకోండి గానీ, ఆత్మను లాక్ చేసే సహవాసాల్లో అటెండ్ అవ్వకండి. కొన్ని టీచింగ్స్ మనలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ఫ్లోని ఆపుతాయి. ఆ టీచింగ్స్ వినకుండా ఉంటే చాలు. పరిశుద్ధాత్మ ఫ్లోని ఎక్స్‌పీరియన్స్ చేసే సహవాసంలో వర్తమానాలు వింటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు బలంగా మీ ద్వారా పనిచేస్తాడు. యేసుప్రభు గలిలయకి ఎలా వచ్చాడు? ఆత్మ బలంతో వచ్చాడు. ఏం చెప్పాడు? యెషయా గ్రంథంలో రాసిన మాట. ప్రభువగు దేవుని ఆత్మ నా మీద నిలుచుచున్నది అని చెప్పాడు. హితవత్సరము ప్రకటించుటకు అని చెప్పాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాడు. ఇది రెండవ సంగతి. ఇక ఆఖరి సంగతి. 30 మంది పేర్లు కూడా అనౌన్స్ చేశారు కదండీ! ముగ్గురు పేర్లు అనౌన్స్ చేశారు. ఈ ముగ్గురు గురించి చెప్తూ మిగిలిన వాళ్ళ పేర్లు కూడా రాశారు. 24 చూడండి. ఆ 30 మంది ఎవరనగా చదవద్దు. చదవమంటారా? చదవద్దు. 30 మంది ఎవరనగా ఆడదాకే చదవాలి. ఇక అయన్నీ చదివితే టైం అయిపోతుంది. 30 మంది ఎవరనగా 30 మంది ఎవరనగా ఏ ప్రైజ్‌లు? ఏ ప్రైజ్‌లు? పార్టిసిపేషన్ ప్రైజ్‌లు అన్నమాట. ఈ ప్రైజ్‌లు కూడా ఇస్తారు. చిన్నప్పుడు సండే స్కూల్‌లో 3 ప్రైజ్‌లు వచ్చేయి. 3 ప్రైజ్‌లు రానోళ్ళు కూడా ప్రైజ్‌లు వస్తాయి. ఆ ప్రైజ్ పట్టుకొని ఇంటికెళ్ళి మాకు చర్చిలో బాక్స్ ఇచ్చారు అని చెప్పుకోకూడదు. ఆ బాక్స్ ఎందుకు ఇచ్చారు నీకు? ఆ బాక్స్ నీకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు కాబట్టి ఇచ్చారు. చాలా సార్లు పార్టిసిపెంట్ అయినందుకు కూడా ప్రైజ్‌లు ఇస్తారు. కదా! ఆ ప్రైజు వాస్తవంగా అందరికి వచ్చిద్దండి. కాబట్టి మీకు అందరికి చెప్తున్నాను. హ్మ్. ఆ ప్రైజులు చిన్నప్పటి నుంచి తీసుకొని అలవాటైపోయి క్రీస్తు న్యాయపీఠం కూడా దగ్గర కూడా దానికోసం చూడకండి. గోల్డ్ కోసం చూడండి. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్. ప్రభువు మీ మెడలో ఏస్తాడనమాట. అసలు ఎంత ఘనత, ఎంత ఆధిక్యత. ఆ రోజు మెడలేస్తుంటుంటేనే కొంతమందిని చూసారా చెప్పానా మీటింగ్‌కి రమ్మని చెప్పానా ఇలాగే ఉంటది నీకు. ఏరా నీకు చెప్పానా వాక్యం వినమని చెప్పాను నీకు అలాగే ఉంటది. తీసుకో బాక్స్ ఇస్తారు తీసుకో. బాక్స్ తీసుకొని జాగ్రత్త పెట్టుకోమని చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి చెప్తున్నాం. వాళ్ళేదో తెలివైనోళ్ళు అనుకోని మార్తక్కలాగా మీకు చింత లేదా? మీకు బాధ లేదు, మీకు విచారం లేదు, మీరెప్పుడు కూర్చొని వాక్యం వింటారు అంటారు. వాళ్ళు రేపొద్దున బాక్సులు తీసుకొనొస్తారు మన ముందుకు. నాకు బాక్స్ ఇచ్చారని. ఇత్తరు బాక్సు. అది అందరికి ఇత్తరది. క్విజ్‌లో పార్టిసిపేట్ చేసినోళ్ళందరికి రూ. 2 పెన్నులు ఇచ్చేవారు. రూ. 2 పెన్ కాదు మనకు కావాల్సింది. క్విజ్‌లో ఫస్ట్ వచ్చినోళ్ళకి ప్రైజ్ ఇస్తారనమాట. మొన్న వైజాగ్‌లో స్పెషల్ మీటింగ్ జరిగితే జగన్నాథపురం నుంచి వచ్చినోళ్ళందరూ ఏం చేశారంటే ఈళ్ళు కూడా జాయిన్ అయిపోయారనమాట క్విజ్‌లో జాగ్రత్త. జాయిన్ అయిపోతే వాళ్ళు అడుగుతున్నారనమాట. మీరు ఏ చర్చికి చెందినోళ్ళంటే మేము బర్నబాస్ పాస్టర్ గారితో వచ్చామండి అని చెప్పేసి ఈళ్ళ క్విజ్‌లో గంట సేపు క్వెషన్ పేపర్ ఇస్తే ఈళ్ళు 10 నిమిషాల్లో దాన్ని రాసి ఇచ్చేసారనమాట. వాళ్ళందరూ అంటున్నారు ఈళ్ళెవరండి? 10 నిమిషాల్లో పేపర్ రాసి ఇచ్చేసారు ఈళ్ళు ఎవరు అనంటే, ఆ పేపర్ కూడా రెడీ చేసింది ఎవరంటే మన స్టీవెన్ అన్నే. స్టీవెన్ అన్న చెప్పే వాక్యాలు, మన వాక్యాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈళ్ళు స్పీడ్ రాసి ఇచ్చేసారు. వీళ్ళకి లాస్ట్‌లో షీల్డ్ ఇచ్చారనమాట. మనోళ్ళు ప్రైజ్ కొట్టేసారు. ఆ ప్రైజ్ ఇంటికి తెచ్చేసారు. మీరు 26న వచ్చినప్పుడు చూపిస్తాను ఆ ప్రైజ్. వీళ్ళు వైజాగ్ వచ్చి ప్రైజ్ తెచ్చేసారన్నమాట. రేపొద్దుట కూడా మన బ్యాచ్‌కే ప్రైజ్ రాబోతుంది. గోల్డ్ మెడల్ మన బ్యాచ్‌లోనే రాబోతుందని నమ్మండి. అలాగే మనం ఆశపడదాం. ఇది దురాశ ఏం గాదు. ఎందుకంటే పౌలు గారు చెప్పాడు గదా! నాకిప్పుడు జీతం రాకపోయినా పర్లేదు. కానీ ప్రభువు దగ్గర నాకు జీతం ఉందని చెప్పి. కాబట్టి ఇక్కడ కొన్ని మెప్పులు మనకుండవు. ఇక్కడ కొన్ని గుర్తింపులు మనకు అవసరం లేదు. ఇక్కడ కొందరి సిఫారసులు మనకు అవసరం లేదు. అల్టిమేట్‌గా అందరూ అక్కడికే వస్తాం. ఆడికొచ్చాక చెప్తారా? పెంతెకొస్తోళ్ళందరూ ఇటు రండిరా, లెఫ్ట్ సైడ్ రండి అమ్మా. బైబిల్ మిషనోళ్ళందరూ ముందు నుంచోవాలి. బైబిల్ మిషనోళ్ళందరూ. ఆహ్, బక్సింగోళ్ళు రండి అంటే బక్సింగోళ్ళు అందరూ అంటారు. లేదు. వాళ్ళ క్రమం లేదు. మేము వాళ్ళ పక్కన నుంచోము. మేము లాస్ట్‌లో వస్తాం. లాస్ట్‌లో పిలవండి మమ్మల్ని అన్నాం. సరే.
నెక్స్ట్ లూథరన్ వాళ్ళు రండి అమ్మా. ఇప్పుడు చెప్తాడు అనమాట అనౌన్స్మెంట్ ఏమని, బైబిల్ మిషన్ అసెంబ్లీస్ లో నుంచి ఫస్ట్ ప్రైజ్ అని ఏం చెప్పడం, అందరూ కలిసిపోతారు. అసలు చాలా మంది గురించి నేను నిన్న ఆలోచిస్తే దేవుడు ఒకటి చెప్పాడు. అసలు ఈ రోజు కొన్ని డినామినేషన్ పిచ్చి బాగా ఎక్కిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఫలానా డినామినేషన్ లో ఉన్నవాళ్ళు రక్షించబడ్డారు కదా, ఎత్తబడతారా అని అడగండి. వాళ్ళకి ఎంత పిచ్చి ఎక్కేసిందంటే, మన డినామినేషన్ లో ఉన్న వాళ్ళు తప్ప ఎవరు ఎత్తబడరన్నా అని చెప్పేస్తారు వాళ్ళు. అంతగా డినామినేషన్ పిచ్చి ఎక్కేసింది. రేపొద్దున అందరూ వస్తే యాక్సెప్ట్ చేయలేరు. అప్పటికే బుద్ధి పెరగదన్నమాట కొంతమందికి. ఇంకా చిన్నపిల్లల్లాగే ఉంటారు బుద్ధి విషయంలో. ఆడికొచ్చి అంటారు, పెంతుకొస్తోళ్ళు ఎలా వచ్చారన్నా, రాకూడదు కదా అంటారు అనమాట. వస్తారు బ్రదర్, అందరూ వస్తారు. నువ్వు ఎవరెవరి మీద అసూయపడుతున్నావు, అందరూ వస్తారు. అసలు ఇంకోటి, నువ్వు ఎవరినైతే ఎరగకుండా దూషించేసావు, ఒక ఆయన అన్నాడు అనమాట, తెగించేశాడు, మదర్ తెరిసా పరలోకం రాదన్నాడు అన్నమాట. రేపొద్దున మదర్ తెరిసా నీ దగ్గరికి వచ్చి బాక్స్ ఇస్తారా నీకు, నుంచో 30 మందిలో ఒకడు నువ్వు అని చెప్పిద్ది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపొద్దుట మీరు రిజల్ట్స్ చూసి కంగు తింటారు. అందుకనే రేపు కంగు తినకుండా ఉండడానికి ముందు ప్రభు ఈ ఉదయకాలం మీతో చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఆ ముగ్గురులో ఉందురుగాక. ఓకే, ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ఆ 30 మంది కాదు, పార్టిసిపేట్ చేసినందుకు కాదు, ఖచ్చితంగా మూడిట్లో ఏదో ఒకటి మీరు పొందుకుందురుగాక అని ప్రార్థన చేసుకోండి. ఆఖరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేద్దాం. 23వ అధ్యాయంలో అసలు ఈ 30 ప్రైజులు రానోళ్ళు కూడా ఎవరు? ఓకే, అసలే ఈ పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా రానోళ్ళు ఉంటారండి. గోల్డ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉంటారు, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ 3 కాకుండా పార్టిసిపేషన్ ప్రైజులు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ కాకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరంటే 6వ వచనం ముళ్ళు బ్యాచ్ అనమాట. చూడండి, ఒకడు ముండ్లను చేత పట్టుకున్నటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జించబడతారు. దావీదు దేవుని ప్రణాళికను ఈ అధ్యాయంలో చెప్తూ వచ్చాడని. దావీదు దేవుని ప్రణాళికని అధ్యాయంలో చెప్తే ఏమన్నాడు? ఆయన నిబంధన అన్నాడు. చూడండి ఆ మాట, ఆయన నిబంధన 3వ వచనం, మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని చెప్తూ 5వ వచనంలో ఆయన నిబంధన, ఆయన నాతో నిత్య నిబంధన చేశాడు అని చెప్తూ వచ్చాడు. ఆ నిబంధనకు వేరుగా ఉన్న వాళ్ళందరి గురించి ఏమన్నాడు? వాళ్ళు ముళ్ళు అని చెప్పాడు. ఇలా చెప్తాను, దైవ సంకల్పంలోంచి తొలగిపోయిన వాళ్ళు అందరూ ముళ్ళుగా ఎంచబడతారు. ముళ్ళుకి పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా ఇయ్యడు దేవుడు, అర్థమైందా? అందుకని మీరెవరో ముళ్ళు గురించి బాధపడద్దు. వాళ్ళు ముళ్ళుగా ఉండటానికే తయారయ్యారు అంతే. చెప్పాడు కదా, ఏం చెప్పాడు? సాతాను యొక్క దూత, పౌలు గారి జీవితంలో సాతాను యొక్క దూత ఎవరు? నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. కాబట్టి కొంతమంది ముళ్ళు అంతే గుచ్చుతూ ఉంటారు మనల్ని. మనం ఏం చేస్తాం మరి? దేవుడు అనుమతించాడు. ఎందుకంటే మనం వీళ్ళని తప్పించుకోవాలంటే ఎత్తబడాలి. ఎత్తబడితే మనం ఇక్కడ పని ఎలా చేస్తాం? అందుకని ప్రభువు ఉండమన్నాడు. ఉంటేనేమో వీళ్ళు ముళ్ళెట్టు గుచ్చేస్తున్నారు. అయినా పర్లేదు, ముళ్ళు బ్యాచ్కి కూడా రేపు పొద్దుట తీర్పు జరగబోదు. ముళ్ళుని దేవుడు ఏం చేస్తాడు? ముళ్ళుని ఏం చేస్తాడు? ఇక్కడ ఏమన్నాడు? ముళ్ళును పట్టుకోవడానికి కూడా భయపడతారు కదా. ముళ్ళును పట్టుకోవడానికి కూడా భయమే. కొంతమంది ఏమంటామ్మా, ఎందులే బ్రదర్ మాట్లాడటం కూడా భయం వేస్తుంది ఆయనతో అంటారు. ఆమెతో అసలు ఏమని చెప్పడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకు? నేను ఏదైనా స్టార్ట్ చేయగానే ముళ్ళులాగా వచ్చేస్తుంది బ్రదర్, గుచ్చేస్తుంది, ఎందుకులే వాళ్ళ జోలికి వెళ్ళటం అంటారు. ముళ్ళుని ఎలా ట్రీట్ చేయాలన్నాడు 7వ వచనం, ముండ్లను పట్టుకొని వాడు ఇనుప పనిముట్టు బల్లెపు కోలను వినియోగిస్తాడు. అంటే వాళ్ళని డీల్ చేయాలంటే దేవుడు సైతం ఏం చెప్పాడు? వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని దేంతో డీల్ చేయాలా, వాళ్ళు దేంతో నడిపించాలా. చూసారా, వాళ్ళ గురించి స్పెషల్ ఆయుధాలు అన్నమాట ఇది. అంటే ఒక్కొక్కరి కోసం అప్పటికప్పుడు దేవుడు స్పెషల్గా ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు జోలికి వెళ్తే వీళ్ళు గుచ్చేస్తున్నారు, కాబట్టి వీళ్ళని ఎలా ట్రీట్ చేద్దామని దేవుడు చేస్తాడు అనమాట. అంటే వాళ్ళకి వాస్తవంగా ఇలా చెప్తాను, సోమరాజు నువ్వు ఈ పని చేయి అని సోమరాజుకి చెప్తున్నప్పుడు చేస్తాడనమాట. అదే ముళ్ళుకి నువ్వు ఈ పని చేయంటే, నాకు ఈ పని అప్పగిస్తారా అంటే ఆ పని ఆయనకి ఇస్తారా అంటే ఆయన ఏమో పాటలు పాడాలా, మేమేమో కింద కూర్చొని పాటల షీట్లు ఇవ్వాలా,
ఆయనకేమో మీరు ప్రసంగం ఇస్తారా, మమ్మల్ని ఏమో స్టేజ్ మీద ఊరికే కూర్చోబెట్టి లాస్ట్లో ప్రార్థన ఇస్తారా అంటే వీళ్ళని ఎలా ట్రీట్ చేసినా కూర్చేస్తారనమాట. అందుకని వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తాడు అనమాట దేవుడు. స్పెషల్గా ఎలా ట్రీట్ చేస్తాడు, ఇప్పుడు నేను సోమరాజు అని పిలిచాను కదా, అలా పిలవడు అనమాట. వీళ్ళ కోసం ఇనప పనిముట్లు వాడతాడు. అంటే ఏంటంటే ఒక షాట్ కొడతాడు అనమాట. ఓ షాట్ కొట్టినప్పుడు పని చేస్తారు వాళ్ళు. షాట్ కొట్టినప్పుడు తప్ప మామూలుగా చెప్తే పని చేయరు వాళ్ళు. నేను ప్రశాంత్ అర్థమైందా? వీళ్ళెవరు వీళ్ళు? ఆ 30 మందిలో లెక్కించబడినోళ్ళు. ఆ 30 మంది ఎవరు? ఆ ముగ్గురులో లెక్కించబడినోళ్ళు. ఆ ముగ్గురులో లేనోళ్ళు 30 మంది. ఆ 30 మందిలో లేనోళ్ళు ఈ ముళ్ళు బ్యాచ్. ఈ ముళ్ళందరూ కూడా రేపు వస్తారనమాట. వాళ్ళ గురించి ఏం రాశాడు? వాళ్ళని భూమి మీద ఉన్నంత కాలం దాన్ని వాళ్ళు ముట్టుకోవాలంటేనే భయం వేసింది. కానీ రేపొద్దుట వాళ్ళు కాల్చివేయబడే పనిలో ఉంటారు. వాళ్ళ పని అంతా కాలిపోయింది. కాబట్టి మీరు చెప్పండి, ముళ్ళుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు గుచ్చుతారు కానీ రేపొద్దుట కాలిపోతారు. కాలిపోయే పని చేసిన వాళ్ళకి ఏం ప్రైజ్ వస్తుందండి? ఒరే నువ్వు బాగా సంఘాన్ని పాడు చేసేవరా, నువ్వు బాక్స్ ఎట్టుకెళ్ళి అంటాడా? నీ ద్వారా జూమ్ పరిచర్య చాలా బాగా పాడైపోయింది, నువ్వు రానన్నా నువ్వు బాక్స్ పట్టుకెళ్ళు, పోన్లే అండి పార్టిసిపేషన్ ప్రైజ్ ఇచ్చేయండి అంటారు. ఏమండు, వితౌట్ ప్రైజులు అనమాట. వీళ్ళందరూ ఎవరంటే ప్రైజులు లేకుండా ఉంటారు. ఇలా చెప్పనా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట కాలిపోయిన పని ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ నెక్స్ట్ 1000 ఏండ్ల పరిపాలనలో వాళ్ళకి దేవుడు ఏ అధికారం ఇవ్వడు. మీరు ఆలోచన చేయండి. కనీసం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా ఏదైనా ఉంది కానీ పాడు చేసిన వాళ్ళకి ఏమి లేదు. గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు అందరూ. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా ఏదైనా ఉంటుంది కానీ పాడు చేసిన వాళ్ళకి ఏమీ ఉండదు. కాబట్టి ఇది అందరూ స్టేటస్ పెట్టని ఉదయకాలం. పార్టిసిపెంట్స్కి కూడా ప్రైజులు ఉన్నాయి, పార్టిసిపేషన్ కూడా ప్రైజులు ఉన్నాయి. పాడు చేసిన వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి కొంత బాధపడుతున్నాంలే అండి. ఎందుకంటే కొన్ని రాత్రులు ప్రయాసపడితే కట్టుకున్న పరిచర్యల్ని వీళ్ళ సొంత ప్రయోజనాల కొరకు వీళ్ళ మాటలతో పాడు చేసేస్తున్నారు. అది చాలా దుఃఖకరం. పౌలు గారు ఏం చెప్పాడు? నేను ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని రాత్రింబగళ్ళు అని చెప్పాడు. డే అండ్ నైట్స్ కష్టపడితే జరిగిన ఈ మినిస్ట్రీని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముళ్ళు కాదా? ఆ ముళ్ళు గుచ్చుతున్నప్పుడు దాని బాధ నాకు తెలిసిద్ది, మీకు తెలిసిద్ది, ప్రయాసపడిన వాళ్ళందరికీ తెలిసిద్ది. అందుకనే కొంతమందిని కూడా మనం అడుగుతాం, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు ఈ పనులు చేస్తున్నారు మీరు, దీనివల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు తెలుసా, దీనివల్ల ఎంతమంది ఆటంకపరచబడుతున్నారు తెలుసా అని మనం చెప్తాము. వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళతో ఏకీపించిన వాళ్ళు కూడా అర్థం అవ్వదు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా వాళ్ళకి ఉంది. రేపొద్దుట వాళ్ళందరూ విసర్జించబడబోతున్నారు. కాబట్టి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. మీరందరూ ఆ ముగ్గురులో ఉందురుగాక. ఒకవేళ తప్పి 3 ప్రైజులు తప్పితే మాత్రం 30 మందిలో ఉందురుగాక. అన్న అది కూడా తప్పితే ముళ్ళుగా ఉందురుగాక. ఇంక మరి ఏం చెప్తాం? ఇక ఆ 30 తప్పిందంటే ఇంక ముళ్ళే కదా. మీరెవరు ముళ్ళుగా ఉండకూడదనే ప్రార్థన. అందుకనే ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దావీదు పలికిన చివరి మాటలు ఇవే. నాది చివరి వర్తమానం కాదు, రేపు చెప్తాను. ప్రభునామానికి మహిమ కలిగిన గాక. దేవుడు తన దాసును వాడుకొని సమూయేలు 2వ గ్రంథం 27వ అధ్యాయం నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని దాసులకు కూడా కోడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు గారు పలికినటువంటి చివరి మాటలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన అభిషక్తుడైన ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన పలికినటువంటి మాటల ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేస్తూ, మనం కూడా అభిషక్తులు అని, దేవుని ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళు, మనం కూడా ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు కార్యాలు చేయడానికి మనం కూడా సృష్టించబడిన వారు అని, దేవుని నూతన సృష్టి ద్వారా ఆత్మ ద్వారా కార్యాలు జరిగించిన మాట ద్వారా దేవుడు ఏ విధంగా అయితే మాట ద్వారా సమస్తాన్ని కలిగించాడో మనం పలుకుడు ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడని, ఆ కార్యాలకే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పలుకుడు ద్వారా కలిగినటువంటి ఆ కార్యాలకే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఫలం ఉందని, ఆ ఫలాన్ని మాత్రమే అక్కడ లెక్కించబడతారని, అక్కడ మాత్రమే మనం ముప్పు మహిమ గంత అక్కడ పొందుకుంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దావీదు యొక్క టీంలో ఉన్నటువంటి ముగ్గురు అలాగే 30 మందిని జ్ఞాపకం చేస్తూ,
ముగ్గురు బలాఢ్యులు మిగతా ముగ్గురు ముఖ్యమైన వారి గురించి జ్ఞాపకం చేస్తూ మనల్ని కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశం మనందరిని కూడా. ఎందుకంటే మనం ఏ విషయంలో కూడా మనం దేవుని యొక్క సంకల్పం తొలగిపోతే ముళ్ళుగా తయారవుతాం, దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉంటాం, మన ద్వారా ఏ విధమైనటువంటి కార్యాలు జరగవు, జరిగే వాటిని కూడా మనం ఆటంకపరిచే వరకు ఉంటాం. కాబట్టి మనం ముళ్ళుగా ఉండకూడదు, మనం పరిచర్యకు సహకారులుగా ఉండాలన్న విషయాన్ని కూడా దేవుడు తన దాసుని వాడుకొని అందించినటువంటి తలపులను బట్టి ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే అభిషేకించబడిన వారు రాజులు అనగా వారు నోటి నుంచి దయగల మాటలు, సంభవించబోయే సంగతులు, మన నోటి నుంచి అన్ని కూడా దేవోక్తులు, ఆశీర్వచనాలు, దయగల మాటలు, కృపగల మాటలు, కార్యసిద్ధి, మనం మాట్లాడిన ప్రతిదీ కూడా కార్యసిద్ధి కలిగించే మాటలే దేవుడు తన దాసుని తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడిస్తారన్న విషయాన్ని కూడా మరి మనకు అందించారు. అందుని బట్టి ప్రభు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థనతో ముగింపు చేసుకున్న ఈ యొక్క జూమ్ మీటింగ్ ని దేవుని సేవకులు కిరణ్ గారు రామచంద్రపూర్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ రోజు కుమారదేవంలో బైబిల్ స్టడీ ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. గమనించండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందని వారు ప్రార్థన చేయవలసి కోరుతున్నాను. దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. వర్తమానం అందించిన దేవుని దాసులకు, కూడికలో ప్రియులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఈ కూడికను ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన జన్మను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని పిలిచిన నాటి నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కరికి పంచిచ్చిన మేరలో మీరు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ వాడబడిన ప్రతి దానికి కూడా మీ దగ్గర ప్రతిఫలం ఉంది అని నేను నిరీక్షణతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడడానికి మీరు కృపణిస్తూ ఉన్నారు. నేను వారి ప్రయాసాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నేను క్రీస్తు న్యాయపీఠం మీద పొందుకునే బహుమానం ఎదుట నేను ఏ ఒక్కరు సిగ్గుపరచపడకుండా మీరు ప్రతి ఒక్కరికి పంచిస్తున్న మేరలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నేను నీతిగా న్యాయంగా అందించేది మీరు కనుక నేను ప్రతి ఒక్కరు మిమ్మల్ని గురిగా పెట్టుకుని ముందుకు వెళ్ళగలుగుటకు సహాయాన్ని దయచేయండి. మేము ఎదుట నిలబడినప్పుడు గల్లుగా ఎంచబడాలి తప్ప నేను తలదించుకునేటట్టుగా ఎప్పుడు కూడా మీ ఎదుట ఉండకూడదు అని ప్రతి క్షణం ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపిస్తున్న రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలోకి వచ్చిన ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారుగా వారిని మీరు మాకు అందించారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన వారుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో కూడా పనిచేసే హృదయం ఉందని ప్రతి ఒక్కరిలో కూడా వారు ప్రయాసపడే హృదయం ఉందని పేతురుకి జ్ఞాపకం చేసినట్టుగా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మమ్మల్ని ఎంచుకున్నారు అని అంటేనే మీరు మా ద్వారా పనిచేయాలి అని ఖచ్చితంగా మా జీవితకాలం ముగిసే లోపల మీ ప్రణాళిక మా జీవితాల్లో 100% నెరవేరుతుందని పలుకుతూ ప్రార్థిస్తూ నీ కృపగల హస్తాలకు సమస్తాన్ని చెప్తూ ఉన్నా. ఈ ప్రయాసపడము స్వార్థకుని పని చేయము అని గత రాత్రికాల వేళ మీరు వర్తమానం ఇచ్చారు. ఆ స్థితికి తగ్గట్టుగానే మమ్మల్ని అందరినీ మీరు ఎంచుకుని ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాయి. ప్రతి ఒక్కరు స్వార్థ పనిలో మాత్రమే ఆశీర్వాదం మేము చూడగలమన్న సత్యాన్ని ఎరిగి వారి పరిధిలో ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయగలరో మీరు ఎరుగుదురు గనక ఆయా ప్రాంతాల్లో నుంచి వారిని రక్షించుకుని ఉన్నారు. చింతపల్లి ప్రాంతానికి సంబంధించి చింతపల్లి వారిని మీరు రక్షించుకుని ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎవరు ఎక్కడ ఉండగలరో ఎవరు ఎక్కడ చేయగలరో ఆయా ప్రాంతాల్లో మీరు రక్షించుకున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నేను చెయ్యను అనే దానికంటే కూడా దేవుడు నన్ను రక్షించుకున్నాడు అన్నట్టు ఖచ్చితంగా నా ద్వారా పనిచేస్తాడనే ఒక విశ్వాసంతో ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్తుండగా మరింతగా వాళ్ళని బలపరచండి. అపవాది కుయుక్తి మాటలకు కానీ వాడు మన హృదయాల్లో నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇది సాధ్యం కాదని చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడా వారి హృదయాల్లో లక్ష్యము చేయక దావీదును వెంబడించిన వారు ఒకప్పుడు బలహీనులే, కానీ వారు ఈ రోజు వారి గురించి చదువుతున్నప్పుడు వారు గనులుగా ఎంచబడ్డారు. ఈ రోజు ఈ పరిచర్లో చేర్చబడిన వారు అందరూ ఒకప్పుడు బలహీనులే, కానీ ఈ రోజు బలముగా ఎంచబడేవారుగా ఖచ్చితంగా 100% మార్చే శక్తి నీ లేఖనాలకు ఉంది కనుక దాన్ని బట్టి అతిశయిస్తూ మమ్మల్ని అందరినీ మీరు వాడుకోబోతున్నందుకే, భవిష్యత్ కార్యాచరణకు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు వినియోగించుకోబోతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కేవలం మా ప్రయాస వెనకాల, మా పని వెనకాల చూసినప్పుడు
కేవలం మీరు మాత్రమే పని చేశారన్న సంగతి స్పష్టముగా తేటగా ప్రజలకు కనబడినట్టుగా మీరు పనిచేస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం ఈ పరిచర్య ద్వారా మీకు మాత్రమే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు కిరణ్ గారికి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడికను ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.